సతీష్ కుమార్ గారి మృతి ఎంత దుర్మార్గం అండి. దొంగ అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. ఇవాళ హత్య జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు కానీ ప్రజలు సామాన్య మానవుడు సైతం ఇది హత్య అయి ఉండొచ్చని అనుమానంగా ఉంటే ఒక్క వైసీపీ వారు మాత్రమే, సాక్షి మీడియా మాత్రమే, సాక్షి పేపర్ మాత్రమే ఇది ఆత్మహత్య అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. దుర్మార్గం ఎక్కడ లేదు. అసలు నాకు తెలిసినంత వరకు క్రిమినాలజీలో కానీ ఐపీసీలో కానీ సిఆర్పిసిని కానీ మనం ఒక్కసారి ఎవరైనా తెలుసుంటే ఈ రోజున ఎవ్వరు కూడా ఇది కాంపౌండబుల్ అఫెన్స్గా మార్చి అసలు దీన్ని కాంప్రమైజ్ చేసి ఒక ఇద్దరి మధ్య ప్రైవేట్ పార్టీస్ మధ్యలో జరిగితే ఏ రకంగా కాంప్రమైజ్ చేస్తారు ఆ రకంగా సివి రవికుమార్ మధ్యలోనూ సతీష్ కుమార్ మధ్య ఆ రోజున ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ మధ్య చేసి కాంప్రమైజ్ లోక్ అదాలత్ అవార్డులో పాస్ చేసి 40 కోట్లు కట్టించామంటే ఎవరి పాత్ర, ఏ రకంగా ఒప్పందాలు జరిగినాయి, ఏముంది అనేది యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అయితే పబ్లిక్ డాక్యుమెంట్గా ఆ రోజున ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మనీ ఆఫ్ ఎనీబడి ఇండివిజువల్స్. ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి పరకామణి నుంచి దోపిడీ చేయబడినటువంటి డబ్బు అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే టీటీడీ అనేది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి మనీ పోతే దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్గా ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దాన్ని అసలు కాంపౌండబుల్ అఫెన్స్గా తీసుకెళ్తారు, కాంప్రమైజ్ ఏ రకంగా చేస్తారు, అసలు చేయొచ్చా, చేసిన విధానం ఏంటి, ఎప్పుడు బయటకు వచ్చింది, ఇది ఏ రకంగా బయటకు వచ్చింది. నా మీద అనుమానంతో నన్ను ఏదో ఇరికించాలని చెప్పి ప్రయత్నించారు, నా మీద ఒత్తిడి తీసుకొచ్చారని. ఎందుకు భుజాలు తడుకొని గుమ్మడికాయలు దొంగ ఎవరా అంటే భుజాలు తడుకున్నట్టుగా ఉంది తప్పితే ఇక్కడ వాస్తవాలు బయటకు తీసుకురాబడతా ఉన్నాయి. ఒక పక్కన మీరు దుర్మార్గంగా ఒక ఆధ్యాత్మిక సంస్థని కలియుగ దేవుడు నివసిస్తున్నాడనే భావన ఎంటైర్ హిందువులకు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు కల్తీ ద్వారా అప్రతిష్ట తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి ఇంకా మాసిపోకుండానే ఆ ముద్ర చెరగల ఇంతవరకు. అలాంటి మలినంతో కూడినటువంటి విధానం అవలంబించిన మీరు అది పోకముందలో ఇంకోటి వచ్చింది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. గతంలో కూడా మీరు ఎవరైతే ఏ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ హత్యలో ముద్దాయిలు, ఏ పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలు ఏ రకంగా మరణించారు, ఎట్లా మరణించారు, ప్రతి మరణం కూడా సందేహాత్మకం. జైల్లో ఉన్నవాడు ఎట్లా చచ్చిపోతాడు, జైల్లో అసలు డంబెల్స్ ఎందుకు ఉన్నాయి ఆ రోజున. అంటే ఎంత దుర్మార్గం అంటే మీరు చేసే పనికి మీరు కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏ రకమైన కార్యక్రమానికైనా వెనకాడరు. మీకు ఈ యొక్క సమాజం మీద, శాంతి భద్రతల మీద, లేకపోతే చట్టం మీద, న్యాయం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు మీరు. ఈ రోజున ఎంత నిర్దయగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడానికి మీరు సిగ్గు లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు. ఎవరు మాట్లాడినా కూడా ఒక పక్కన 100 కోట్లు దోపిడీ చేశారని ఒప్పుకొని 40 కోట్లు లోక్ అదాలత్లో ఇది కాంప్రమైజ్ అవుట్ ఆఫ్ ద కోర్టులో కాంప్రమైజ్ అనేట్టుగా కాంప్రమైజ్ చేసి 40 కోట్లు కట్టామని చెప్పి ఒక పక్కన చెప్పుకుంటూ ఉన్నటువంటి తరుణంలో అసలు వాస్తవాలు ఏమిటి, ఎవరు దీని వెనక ఉంది, అసలు కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు అని తేల్చడానికి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల. అత్యున్నతమైన న్యాయస్థానం ఇనిషియేట్ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇట్ హాజ్ గివెన్ బై ద కోర్ట్, నాట్ బై ఎన్ ఇండివిజువల్, నాట్ బై ఎ గవర్నమెంట్. పక్షపాతంతో వ్యవహరించింది అనడానికి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల. ది కోర్ట్ ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్.
కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీసి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితి ఉద్భవించిందంటే ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీని మీద మీకు మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా గుడ్డగాల్చి వేస్తే ఎంతో కొంత మసి అంటకపోదా అని చెప్పి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. భ్రమలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఒక పక్కన కల్తీ మద్యం, ఒక పక్కన ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క వైకుంఠంలో జరిగినటువంటి దుర్మార్గపు వ్యవహారం, కల్తీ నెయ్యి, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున మీరు దాచుకుంటే దాగేది కాదు మీ విధ్వంసం అనేది, మీ అరాచకం అనేది. ఏదో కొత్తగా మీరు అమాయక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నేను ఎక్కడో పేపర్లో చూసా, హిందూపురంలో పార్టీ ఆఫీస్ని పాల్గొట్టడం దారుణాతి దారుణం అని చెప్పి మాట్లాడాడు స్వయంగా వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలే. నేను 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, నాకైతే అర్థం కాలే ఆయన ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడానని. నీవు నేర్పిన విద్యే నిర్దాక్ష్య అన్నట్టుగా నువ్వు ఏమి నేర్పావు? నువ్వు ప్రజలకి నువ్వేమి నేర్పావు? ప్రధాన కార్యాలయం మీద నిర్లజ్జగా దాడి చేస్తూ ఉంటే, పోలీసు డీజీపీ ఆఫీస్ పక్కన ఉంటే రక్షించలేనటువంటి పాలన నువ్వయ్యా చేసింది. నీ దుర్మార్గ పాలన తరతరాలు చెప్పుకున్నా కూడా చెరిగిపోయినటువంటి దుర్మార్గ పాలన నువ్వు చేసావు. వాళ్ళు మీరు మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, లేకపోతే మీరు ఈ రకంగా జరిగిందని చెప్పడానికి ప్రయత్నించే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో రాకూడదని చెప్పి ఈ 2 విషయాలు కూడా తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ పెట్టుబడులు ఎందుకు వస్తా ఉన్నాయంటే శాంతి భద్రతలు. వాళ్ళ పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా, అభివృద్ధి చెందే పాలన జరుగుతూ ఉందని చెప్పి నమ్మి వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండగలిగింది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఈ కూటమి నాయకత్వం అని చెప్పి వస్తూ ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరే చెప్పాలి. మేము చెప్తే ఏదో పార్టీ పరంగా అంటారు, కానీ మీరు వాస్తవంగా పత్రికా మిత్రులంటే మీ అంతా తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరు. మీకంతా తెలుసు ఎవరు చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం ఎవరని కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా మోడీ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా వేల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గుర్తింపు తగ్గ రాష్ట్రంగా ఉండే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చేసే దిశగా కూడా మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు పరకామణి దాంట్లో హత్య మీకు తెలుసు. పట్టాల రవి గారిని చంపేసినప్పుడు సాక్షులందరినీ వరుసగా చంపేస్తూ వచ్చారు. ఈరోజు ఈ కేసులో కూడా వరుసగా చంపేస్తున్నారు, మీరు చూస్తున్నారు. కానీ ప్రజలకు కూడా అర్థం కావాలా, ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, అబద్ధాలని నిజం చేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి కావాలని ఎవరినో ఇరికించాలని, ఏదో గత గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవాలని చేస్తున్నారంటే తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే హత్యా రాజకీయాలతో మీరు ఎల్లకాలం మనుగడ సాధించలేరు. ఎందుకంటే జనాభా చూశారు, మీ పరిపాలన చూశారు. మళ్ళీ మీకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు వస్తుందని భ్రమపడతారేమో, భ్రమలు తొలగించుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలియజేస్తున్నా. నిజంగా మీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ 15 నెలల కాలంలో పోటీ పెట్టుకుందాం రండి. ఈ రాష్ట్రానికి మీరు చేసామా, మేం చేసామా? ఈ రాష్ట్రంలో సంక్షేమం అందించింది మీరా, మేమా? అది కూడా తేల్చుకుందామని చెప్పి కూడా వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. తింటే రెండో మాట లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు పడిపోయినటువంటి గోతులు పడిన రోడ్ని పూడ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి ధైర్యంగా మేమైతే ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళా చెప్తున్నాం. గతంలో దిక్కుమొక్కు లేదు. కాబట్టి ఇదే కాదు, ప్రతి దగ్గర కూడా అన్నీ ఏ అభివృద్ధి సంక్షేమం అన్నా సరే తెలుగుదేశం పార్టీకి సాధ్యం అని నిరూపించారు
మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిని చెప్పుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడడం, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ చాలా సమావేశాలు పెట్టాల్సిన అవసరం కూడా దగ్గరలో ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పరకామణి విషయానికి వస్తే మనందరికీ తెలుసు, ఒక హత్య జరిగిన తర్వాత అది సూసైడా లేకపోతే హత్య అని తెలుసుకునేది మన డాక్టర్స్ ఒకసారి ఎగ్జామిన్ చేసి తెలుసుకుంటారు. కానీ ఒకసారి హత్య జరిగిన వెంటనే సాక్షి టీవీలో అది ఆత్మహత్యగా చిత్రీకరించబడింది. అంటే ముందుగానే వాళ్ళు నిర్ణయించి చెప్పేస్తారు, డాక్టర్స్ ఎగ్జామిన్ చేయకముందే వాళ్ళు నిర్ణయించి దాన్ని ఆత్మహత్యగా వాళ్ళు చిత్రీకరించేస్తారు. ఈరోజు అది పోస్ట్మార్టం జరిగిన తర్వాత, హత్యను తేలిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాలు చేస్తారు. గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడే సునీల్ గారు చెప్పారు, పరిటాల రవి గారి విషయంలో కానీ, అలాగే బాబాయ్ హత్య కేసు మొదట గుండెపోటు అన్నారు, ఆ తర్వాత నారావారి రక్త చరిత్ర అని రాశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎదుటోళ్ళ మీద తప్పులు చేస్తారు. ఆ తప్పులు దొరికిపోతాయని తెలిస్తే దానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ లేదా సాక్షుల్ని కానీ చంపేసే ప్రయత్నాలు చేస్తారు, లేదా వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పాలసీని, అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తూ ఇంకా కూడా అవే చేస్తున్నారు. ఒక టీటీడీ పరకామణిలో అంటే దేవుడి సొమ్ము కొట్టేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని ఒక చిన్న లోక్ అదాలత్ అనే చిన్న కోర్టులో వాళ్ళు తీర్మానం చేసి లేకపోతే కాంప్రమైజ్ చేసేసి 40 కోట్లు కట్టించుకొని వదిలేసాము అన్నది ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు 40 కోట్లు రాయించుకొని 100 కోట్లు స్కామ్ జరిగితే దాన్ని 40 కోట్లు ఆస్తిని రాసిచ్చేసామని వాళ్ళని వదిలేయడం అన్నది. ఈరోజు మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసం సతీష్ కుమార్ని గారిని పిలిస్తే ఈరోజు అతని హత్య జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఈ హత్య ఎవరు చేశారు, ఎలా జరిగింది అన్నది. నేను కోరుకునేది అధికారులు ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.